బావా, బంగారి మంచి అమ్మాయే కదా. తను మీరు అనుకున్నట్టు కాదు బావా. మన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుంది. మీకు మంచి తోడుగా ఉంటుంది, తెలివైంది, ప్రేమగా ఉంటుంది. జీవితంలో ఇలాంటి ఒక అమ్మాయి దొరకటం చాలా అదృష్టం బావా. అందుకని మీరు బంగారిని ఒప్పుకొని. శేషు, నీకు నాకు ఎన్నేళ్ల నుంచి బంధం? బావా, చిన్నప్పటి నుంచి మనిద్దరం ఒకటిగానే కదా పెరిగాం. ఉమ్, నా కూడా పుట్టిన తమ్ముళ్ళలాంటి వాడివే కదా నువ్వు. ఆ, అవును బావా. ఇక్కడున్నాడే కేడి 10 ఏళ్లుగా నాకు ఫ్రెండు. జాను నాకు ఏంటి అని మీ ఇద్దరికీ బాగా తెలుసు కదా. తను నా ప్రాణం. మా అమ్మ కంటే కూడా నాకు జానువే ఎక్కువ. నువ్వే చెప్పు శేషు, మన లైఫ్లో అందరికంటే ఎక్కువ అనుకున్న వాళ్ళు, ఎక్కువగా మనం నమ్మిన వాళ్ళు నీకు వెన్నుపోటు పొడిస్తే నీకెలా అనిపిస్తుంది? కేడి, నువ్వు చెప్పరా, నీకెలా అనిపిస్తుంది? రేయ్, నేను బంగారిని నమ్మాను కదరా. అవును. బంగారిని నేను నమ్మినంతగా ఇంతకు ముందు ఎవరినైనా, అంత గుడ్డిగా ఎవరినైనా నమ్మున్నానారా? దానికి బదులుగా తనేం చేసింది? నాకే నమ్మక ద్రోహం చేసిందిరా. అదెలారా మర్చిపోగలను? దాన్ని ఎలా క్షమించగలను? అది అలా కాదు బావా. ఆ సందర్భం, ఆ పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లోనూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటమేరా రిలేషన్షిప్కి అందం. అది తను చేయలేదు కదరా. తన మెళ్ళో తాళి కట్టేటప్పుడు నా మనసులో ఏమనిపించిందో తెలుసా? జాను నాతో ఉంటుంది అనుకున్నాను. వదిలేసింది కదరా. అందరి ముందు నన్ను నిలబెట్టి బ్లాక్మెయిల్ చేసి ఒక బొమ్మలాగా తన ట్యూన్కి నన్ను ఆడేట్టు చేసింది. అంటే నేనెవరు? నా ఎమోషన్కి మర్యాద ఎక్కడుందిరా? నేను చివరి వరకు పక్కనే ఉన్న వాళ్ళ మాటలు వింటూ నాకు నచ్చని ఒక లైఫ్ని డీల్ చేసుకుంటూ పోవాలి, అంతేగా? లేదురా, అది మాత్రం జరగదు. అది ఎప్పటికీ జరగదు. ఇది నా జీవితం. నా ఇష్ట ప్రకారమే నేను బ్రతుకుతాను. బావా, అది ఎవ్వరూ మార్చటానికి వీల్లేదు. మావా, రేయ్, బంగారికి సపోర్ట్ వచ్చుంటే మాత్రం బయటకు పోండ్రా. గెట్ అవుట్. రేయ్ బావా, ఇప్పుడు బయటికి వెళ్తారా లేదా?